హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి బీన్స్ ఫ్రై అండి. ఇలా సింపుల్గా ఈ ఒక పొడి వేసి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు వేపి చేసిన పొడి అండి. ఈ పొడి వేసుకొని బీన్స్ ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మనకి సాంబార్ అనగా అలాగే రసం వీటికి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చండి బీన్స్ ఫ్రై. ముందుగా ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలండి. ఈ విధంగా అయితే ఉల్లిపాయలు పావు కేజీ బీన్స్కి ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా మంచిగా వేగాలండి ఉల్లిపాయలు అయితే. ఇలా వేగిన తర్వాత చూడండి బీన్స్ ముక్కలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నార తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అండి ఇవి పచ్చివే వేసుకోవాలండి, ఉడకబెట్టకుండా. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. చూడండి ఇలా బాగా మగ్గిపోవాలండి బీన్స్ అయితే. మగ్గిన తర్వాత పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ముందు సాల్ట్ వేసానండి నేను. సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే కారం అండి. ఈ చివరిలో ఈ పప్పుల పొడి అండి ఇదిగోండి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీల పొడి అండి ఈ పొడి వేసుకొని దించుకోవడం అండి. ఇది రైస్లోకి కూడా వేడివేడిగా అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. తక్కువ కూరతో ఎక్కువ అన్నం కలుపుకోవచ్చండి ఇది. అలాగే సాంబార్కి కూడా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. అలాగే రసం ఇది చారు పెట్టుకున్నప్పుడు కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతే అండి, ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.